రామంతపూర్ ఎస్బీఐ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్యాంకు మేనేజర్ సైదులు గంగమల్లయ్య దాదాపు 2,84,00,000 కాజేసినట్టు తెలుస్తోంది. ఈ కాజేసిన సొమ్మునంతా షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. గతంలో పనిచేసిన బ్రాంచ్లలో కూడా భారీగా కస్టమర్ల నుంచి డబ్బులు కాజేశారు ఈ మేనేజర్లు. 15 నుంచి 20 కోట్లు కస్టమర్స్ డబ్బులు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఇంకా రామంతపూర్ ఎస్బీఐ మేనేజర్ కస్టమర్ల డబ్బులు కాజేసిన కేసులో అనేక విషయాలు బయటకు వస్తే రోజు రోజుకి వీరి బాధితుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. ఈ రామంతపూర్ బ్రాంచ్ లో 19 మంది కస్టమర్లకు సంబంధించి 2,84,00,000 రూపాయలు ఈ బ్యాంక్ మేనేజర్ సైదులు, ఆ తర్వాత అందులో పనిచేసిన గంగమల్లయ్య ఇద్దరు కలిసి కూడా జరిగింది. ఈ కాజేసిన సొమ్మంతా షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా గుర్తించడం జరిగింది. అయితే విషయం పైన బాధితులు తమ అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయి అయితే డిపాజిట్ చేసిన డబ్బులన్నీ కూడా గుర్తయ్యాయంటూ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రమంలో అనేక విషయాలు కూడా బయటకొచ్చాయి. ఈ 2,84,00,000 రూపాయలు ఇటు సైడ్కి గంగమల్లయ్య రాజేసి దాన్ని అంతా షేర్ మార్కెట్ గా పెట్టడం కూడా జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు. 15 నుంచి 20 కోట్లు కస్టమర్ డబ్బులు కూడా కాజేసినట్టు కూడా ప్రస్తుతం తాజా దర్యాప్తులో తెలిసింది. ఈ షేర్ మార్కెట్ వ్యవహారానికి సంబంధించి గుర్తించిన పోలీసులు అటుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరారీలో ఉన్న ఇద్దరి కోసం ఉప్పల్ పోలీసులు గాలించడం కూడా జరుగుతుంది.